హాయ్ గైస్, ఇప్పుడు వచ్చినట్టయితే చాలా రోజుల తర్వాత మనం లాగ్ అయితే తీస్తున్నాం అనమాట. సో ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే మెరుగం ఇవాళ మనం గంగాపుత్ర తెలుసు కదా పోయి చేపలు లేని మనకు దినం గడవదు. సో మనం హైదరాబాద్లో అయితే ముషిరాబాద్ అంటాం చేపలకి, ఈడనేమో శివాజీ నగర్ అంటాం, 12 కిలోమీటర్ల దూరం వచ్చాం. సో చూద్దాం. మహేష్ చూపి చేపలు చెప్పి ఒకసారి మార్కెట్ మొత్తం చెప్పి. సో ఇదంతా మార్కెట్ అనమాట. మన మహేష్కి అయితే స్మెల్ వస్తే వామిటింగ్ వస్తుంది, కానీ తిరిగి తీసుకుందామని వచ్చినాం. మనోడు చూస్తే చేపలు తిన్నాడు, ఫస్ట్ థింగ్ ముక్కు మూసుకుంటాడు. చెన్న ఇగో మన తాగేటోళ్ళకి స్టఫ్ మంచి సెట్ అవుతుంది. ఇది చెన్న అంటారు దీన్ని. ఆ చేప చెప్పి ఎంత పెద్ద ఉంది. సో గైస్, ఇప్పుడు వచ్చినట్లయితే హైదరాబాద్లో వచ్చేసి లైట్ చేపలు అయితే దొరుకుతాయి. ఇక్కడ కుర్రమాట పట్టుకుంటున్నాము. ఇది అంతా బరఫ్ చేపలు, అంతా బరఫ్ చేపలు. ఇవి ఇక్కడ క్లీనింగ్ వచ్చేసి మన దగ్గర 30 రూపాయలు అయితే 80 రూపాయలు క్లీనింగ్. ఇంత కష్టపడాల్సి వస్తుంది ఇక్కడ తీసుకోవాలంటే. ఇది డబుల్ క్లీనింగ్ అంటారు. ఆ డబుల్ క్లీనింగ్కి 80 రూపాయలు. ప్రాన్స్ తీసుకున్నాం, కొరమట తీసుకున్నాం. కింద ఒకటి అంటే ఇట్లా ఉంటుంది. भाई बोनलेस भी करते इसको तो नया था इसको बोनलेस क्या पूरा मस्ती खराब है वो बड़ा वाला ఎట్లా ఫేస్ చేసావు మహేష్? ఈ కంపు మొత్తం కంపు తప్ప ఏం లేదు ఇక్కడ. నన్ను అయితే సాగు కొడుతున్నారు కంపు. అన్నీ దొరుకుతాయి. పూల్ శివాజీ నగర్ రసల్ మార్కెట్ గుర్తుపెట్టుకోండి. చేపలు కావాలంటే, మటన్ కావాలంటే, ఏదైనా పూలు కావాలంటే ఇదే మార్కెట్ పెద్దదన్నమాట. సో ఇక్కడికి వచ్చామంటే చిన్న చేప, పెద్ద చేప అన్నీ దొరుకుతాయి. మెయిన్ థింగ్ ఏంటంటే పూలు మస్తు చేస్తారు బ్రో. ఇట్లా నడుస్తుంటే చేపల వాసన కొట్టాలి ముక్కు, కానీ పూల వాసన కొడుతుంది. మా మహేష్ చెప్తాడు ఎక్స్పీరియన్స్ ఎట్లుందో. సో మహేష్, ఎట్లా అనిపించింది నీకు? పూల కాడికి అయితే బాగుంది, చేపల కాడికి పోతే ఆ వాసన నేను తట్టుకోలేకపోతున్నా. అయినా వీళ్ళు ఆ వాసన దగ్గరికే తీసుకుపోతున్నారు, నేను రానన్నా కానీ. సో అట్లయితే తీసుకెళ్ళిరారు. మొత్తానికి అయితే ఎక్స్పీరియన్స్ అయింది చేపల వాసన. పోలేవా అనుకుంటా ఇప్పటిదాకా మార్కెట్కి పోలే నేను. సో గాయ్స్, ఇదే మన బెంగళూరు శివాజీ నగర్ రసల్ మార్కెట్. శివాజీ నగర్లో ఫేమస్ చర్చ్ అనమాట, పెద్దది. సో దిస్ ఈజ్ వాట్ బస్ స్టాప్. ఇది బస్ స్టాప్ అనమాట. మన హైదరాబాద్లో రైతుఫాల్ బస్ స్టాప్ ఎట్లా, ఇది బస్ స్టాప్. కార్ పార్కింగ్ కూడా పైన ఉంది. కార్ పార్కింగ్ చేసుకొని బస్ ఎక్కొచ్చు. మొత్తానికి అయితే మనం ఫిష్ మార్కెట్కి అయితే పోయేసి చేపలు అయితే తెచ్చుకున్నాం. ఈ పెద్ద మనిషి ఎప్పుడు దాచుకుంటాడు వీడియో తీద్దామంటే, ఎప్పుడు అంతే. వీడియోలో మొత్తం దాచుకొనే ఉంటాడు, వీడియోలో ఎప్పుడు అనిపించాడు. ఆయన రిలాక్స్ అవుతుండు. చేపల వాసన చెప్పి తిరుపతి ఒకసారి ఆయనకి. చేపల కవర్ పెట్టుకుని ఎడబెట్టుకున్నావు మహేష్కి ఇవి. మహేష్ మొత్తానికి అయితే ఇట్లా ఉంటుంది అనమాట. సో మనం ఏడైనా రిచ్గా తిరుగుతాం పోయి, కార్లు ఏంది ఏం కాదు. వీళ్ళేమో తిడతారు, మెట్రో ఎక్కితే కాదా, బస్సు ఎక్కితే కాదా. ఇద్దరు రిచ్. ఇదే మాట ఫ్రెండ్స్, ఇదే మాట గుర్తుపెట్టుకోరు. వీడియోలో మొత్తం ట్రోల్ చేసి షేర్. ఈ మాట రిచ్ అంట, మేము రిచ్ అంట. ఇట్లా చూస్తాం మనం, ఏం చెప్పలేము. ఇక చూడు వెంకల్కెంచి లొకేషన్ ఇక్కడ పెడితే ఇగో చూస్తూనే ఉన్నా లొకేషన్. మళ్ళీ లొకేషన్ చూడాలి. ఫోకస్ ఏం పెడితే అన్న ఆల్రెడీ యూజ్ చేసి అనమాట. తిరుపతి ప్లాన్ ఇది. ఏడిపోతున్నామో నాకు కూడా ప్రెస్టేజ్ అంటాడు. మహేష్, నీకు తెలుసా ఏడిపోతున్నావు? అది ముఖం చూడు, ఆయన మొత్తం ధీరేజ్నే చూస్తాడు. అమ్మ మొత్తం ఖర్చు పెడుతుర్రా బెంగళూరుకి వచ్చా అని. మొత్తం అదే ఉంటుంది ఆయనకు మనసులో మొత్తము. గాయస్, మనం వీళ్ళిద్దరు ఏమో తెలియదు, కానీ నేనైతే బెంగళూరులో సెటిల్ అయిపోదామనేసి వచ్చిన. మళ్ళీ హైదరాబాద్ పోదామని రాలే, కానీ బెంగళూరులో సెటిల్ అయిపోదామనేసి వచ్చిన. ఇది ఇంకా వీళ్ళిద్దరికి చెప్పలే. ఇప్పుడు ఇక ఈ రీల్లో చెప్తున్నా, ఈ వీడియోలో చెప్తున్నా. ఎందుకంటే ఇద్దరు కాదు, ధీరుభాయ్కి కూడా ఫ్యామిలీ ఉంది కాబట్టి ధీరుభాయ్ కంపల్సరీ హైదరాబాద్ పోవాల్సిందే. రేపో మాపో కంపల్సరీ హైదరాబాద్ పోవాల్సిందే. కానీ నేను మాత్రం, నాకు కూడా ఉంది భయ్ ఫ్యామిలీ, కానీ హైదరాబాద్ వదిలేసా మొత్తానికి. హైదరాబాద్ నేను పోవద్దు అనుకుంటున్నా. సో
ఏడవైనా బతకొచ్చు గాయస్. బతికే కెపాసిటీ ఉండాలి, దమ్ము ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు చూడు మన ధీరుభాయ్ ఆయన ఇప్పటిదాకా వదిలి లేడు, కానీ ఫస్ట్ టైం బాబీని వదిలేసి ఉంటుండు. ఎన్నిసార్లు చెప్పినా ధీరుభాయ్కి రూమ్ చూసుకోపో అంటే మంచిగా అనుకుంటుండు రూమ్లో, పోతలేడు. నిజంగా చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పినా. ఏమైనా అంటే నీకేమైనా ప్రాబ్లం ఉందా, ఆ రూమ్లోకి వెళ్ళిపోమంటావా, అది ఒకటే అంటుండు. ఒకసారి నువ్వు ఇచ్చుకో ఈ వీడియో చూసుకున్న తర్వాత. చూసినా బాబీ ఇరికేనికి ఫస్ట్ ఉంటావా అంట. నిజం చెప్తున్నా బాబీ, నువ్వైతే ఈ వీడియో పర్టికులర్ గా చూడు. అదే కార్ అనుకున్నావా ఏమనుకున్నావు చూడు, ఎట్లా కూర్చుంటుంది చూడు. సో గాయస్ ఇదైతే నిజంగా మస్తు కామెడీ అనిపిస్తుంది నాకైతే. బెంగళూరు వచ్చినట్లు లేదు, ఇక్కడ బతుకుతున్నట్లు లేదు, ఏదో మేము ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ చెప్పాలంటే నిజంగా ఎంజాయ్ చేస్తున్నావా? గాయస్ ఇగో చెప్పానంటే ఇంట్లో అలా సంపాదిస్తే కమాయిస్తున్నా అదంటే. హైదరాబాద్ ఉన్నప్పుడైతే మనకి 2 ఇన్కమ్లు ఉండే, మాకు ఈడ మాత్రం ఖాళీ ఒకటే ఇన్కమ్ మీద బతకాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్యాకెట్ వస్తుంది. ఏం ప్యాకెట్? పెరుగు ప్యాకెట్ గురించి మాట్లాడుతున్నారు. ఈయనకి ఏదైనా అన్నం కావాలని పెరుగు కావాలి ఈయనకి. మాత్రం ధీరుభాయ్ ఏం చేస్తుండే తెలుసా, నా బట్టలు విండి ఆరేస్తే నా బట్టలు తీసేసి బయట పడేసి ఆయన బట్టలు ఆరేసుకుంటాడు. ఎంత న్యాయం చెప్పు ఇక వీడియోలో. నేనేమో బట్టలు విండి తార్ మీద ఆరేస్తే వీళ్ళిద్దరు ఏం చేస్తారు తెలుసా, తార్ మీదకి తీసేసి డోర్ మీద పడేస్తారు నా బట్టలు. ఎంత కరెక్ట్ చెప్పు. ఓ దొంగ ముచ్చట్లు వేస్తారు మళ్ళీ వెనకాల. ఇట్లా చూస్తున్నాడు.